మీరు నిజం గెలవాలి ప్రోగ్రాం ఆశాంతం భువనేశ్వరి గారితో తిరిగారు. ఆ యాత్ర విశేషాలు తెలియజేస్తారు. ఎంత ఆవేదన ఉన్నా తన అర్ధ భాగాన్ని జైల్లో పెట్టినా కూడా అదంతా పంటి దిగువన ఆవిడ ఆవేదనని అణుచుకొని అందరికీ భరోసాగా నిలబడ్డారు. She is the leader, she is the coordinator, she has done everything. మీ ఎమ్మెల్సీ ఎన్నిక టీడీపీ పార్టీకి అప్పుడున్న పరిస్థితుల్లో ఒక బూస్ట్ ఇచ్చింది. ఆ గెలుపులో మీకు అసలు ఓట్లు వేసింది ఎవరు? నేను ఈ మధ్య ఒక ఎమ్మెల్యేని అడిగా, వేశారు అని అనుకున్న ఎమ్మెల్యే నేను వేయలేదు, జగన్మోహన్ రెడ్డి వేసాడు కన్ఫ్యూజ్లో. ఈ రాయగోల్ ఏంటి? ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఇష్టపడట్లేదు, వద్దనుకుంటున్నారు, ఆ పార్టీనే ఉండకూడదు అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఏదో ఒక డ్రామా ఆడాలి అనే ఉద్దేశంతో గులకరాయి డ్రామా ఆడారు. మీ పార్టీ బీసీ పక్షపాత, వైసీపీ పక్షపాత? ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు బీసీల పక్షపాతి? 52 నెలలు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే బీజేపీ అధిష్టానం దాన్ని నేనైతే ఖచ్చితంగా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో మాకు అనవసరం. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా? ఎక్కడి నుంచి తెస్తారు అదే చెప్పాలి. వీళ్ళు మద్యం నుంచి కొట్టేసిన సొమ్ముతో ఇస్తారా ఆ 2 లక్షలు, లేదా గంజా అమ్మి సొమ్ము చేసుకున్న వాటి నుంచి డబ్బులు ఇస్తారా? శ్రీమతి పంచుమర్తి అనురాధ యుద్ధ భూమిలో పోరాట యోధురాలు. అతి పిన్న వయస్సులో విజయవాడ నగర తొలి మహిళా మేయర్గా ఆమె చరిత్ర సృష్టించారు. అనురాధ ఉన్నత విద్యావంతురాలు, జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశారు. అనురాధ తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్ఎస్ అధికారి, ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్గా పదవి విరమణ చేశారు. బెజవాడ తొలితరం పారిశ్రామికవేత్తల్లో ఒక్కరైన పంచుమర్తి ప్రసాద్ కుమారుడు శ్రీధర్ అనురాధ జీవిత భాగస్వామి. ప్రసాద్ ఇండస్ట్రీస్ అధినేతగా పంచుమర్తి శ్రీధర్ కొనసాగుతున్నారు. క్యాన్సర్తో పోరాటం చేసి గెలిచిన మనోధైర్యం ఆమెది. తెలుగుదేశం పసుపు జెండా అంటే అనురాధకు ఓ ఎమోషన్. ఆమెకు చంద్రబాబు అంటే ప్రత్యక్ష దైవం. తెలుగుదేశం పార్టీ ఆఫీసు అనురాధకు గర్భగుడితో సమానం. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించారు. వైసీపీ రాకాసి మూక ఒక దశలో ఆమెపై యుద్ధం ప్రకటించాయి. అత్యంత నీచంగా వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వారి ప్రయత్నాలకు ఆమె చలించలేదు. మరింత దూకుడు పెంచి తన బీసీ గళాన్ని పదునెక్కించారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే యాత్రకు కోఆర్డినేటర్గా వ్యవహరించిన బీసీ యుద్ధ నౌక శ్రీమతి పంచుమర్తి అనురాధతో ఓపెన్ టాక్ విత్ తెలుగు వన్. నమస్కారం పంచుమర్తి అనురాధ గారు, ఎలా ఉన్నారు? నమస్తే. ఈ రాయగోల్ ఏంటి? మీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేయించడానికి రాయి విసిరారని చెప్పేసి సాక్షి నిన్న ఇవాళ ప్రధాన హెడ్లైన్స్. దాంట్లో నిజం ఉందా? ఖచ్చితంగా నిజం లేదనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం కూడా 2019 ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇలాగే కోడికత్తి డ్రామా ఆడారు. తర్వాత అది పెద్ద ఇదేం లేదని ఆ ఎయిర్పోర్ట్లోనే ఫస్ట్ ఎయిడ్ చేస్తే వీళ్ళెవరు పెద్దదిగా దీన్ని చూపించట్లేదనే ఉద్దేశంతో హైదరాబాద్ పారిపోయాడు. హైదరాబాద్లో తనకు అనుకూలమైన హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ డాక్టర్స్ అందరితో కూడా ములాఖత్ అయ్యి అదేదో పెద్ద ఇష్యూ లాగా చేసి దానికి కట్లు కట్టి అయి గట్టి ఈ గట్టి ఆ రకంగా అదే కోడికత్తి డ్రామా చాలా బాగా రక్తి కట్టించారు. ఆ తర్వాత ఆ కన్సర్న్డ్ డాక్టర్స్ కూడా ఈ గవర్నమెంట్లో చాలా ఫేవర్ కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ రాయి ప్రోగ్రామ్, ఈ గులకరాయి ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. అందరికీ తెలుసు, ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఇష్టపడట్లేదు, వద్దనుకుంటున్నారు, ఆ పార్టీనే ఉండకూడదు అనుకుంటున్నారు.
ఉంటున్న ఇలాంటి టైంలో ఏదో ఒక డ్రామా ఆడాలి అనే ఉద్దేశంతో గులకరాయి డ్రామా ఆడారు. ఎందుకు డ్రామా అని నేను అంటున్నాను అని అంటే, ఇక్కడ ఎవరైతే పోలీస్ హెడ్ ఉన్నాడో, నేను పేరు చెప్పదలుచుకోవాలా ఇంటర్వ్యూ కాబట్టి, ఆ హెడ్ రైట్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు. అట్లాంటి పోలీసు అధికారి ఉన్న ఒక ఊళ్ళో ఎలా ఇంకొకళ్ళు సాహసిస్తారు? రెండోది, కరెంటు పోయింది. ఆ టైంలోనే కరెంటు ఎందుకు పోయింది? ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడున్న అధికారి ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే అదొకటి. మూడోది ఇంకొకటి, అసలు అది జరిగిన 2 నిమిషాలకే అందరూ ప్రెస్ మీట్లు పెడతాం మొదలుపెట్టారు. వాళ్ళందరూ అసలు అప్పటికప్పుడు పార్టీ ఆఫీస్లో ఎలా ఉన్నారు? అప్పుడు ఎలా తెలిసింది వాళ్ళందరికీ? పేరునేని నాని ఎక్కడో బందర్లో ఉండేవాడు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం. ఆ తర్వాత దానికి ఫస్ట్ రాయి అన్నారు, తర్వాత తగిలిందన్నారు, తర్వాత కుట్లేసామన్నారు, ఇప్పుడు హత్య అంటున్నారు. ఇది ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వచ్చేసిందని వాళ్ళకి అర్థమయ్యి సాక్షిలో హత్యలు అయ్యని అదేనే పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాయటం. అయినా ఎక్కడ స్పందన రాలేదు. స్పందన రాయిపోయేసరికి ఆ పోలీస్ అధికారి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎవరైతే రాయి కొట్టినోడిని పట్టుకుంటారో వాళ్ళకి 2 లక్షలు ఇస్తాము అని చెప్పి ప్రకటన చేశారు. ఎక్కడ చేస్తారా 2 లక్షలు? ఎక్కడి నుంచి తెస్తారు? అదే చెప్పాలి. వీళ్ళు మద్యం నుంచి కొట్టేసిన సొమ్ముతో ఇస్తారా ఆ 2 లక్షలు? లేదా గంజాయి అమ్మిన సొమ్ముతో, గంజాయి అమ్మి సొమ్ము చేసుకున్న వాటి నుంచి డబ్బులు ఇస్తారా? లేకపోతే భూ కబ్జాల నుంచి వచ్చిన కోట్ల సొమ్ము మింగేశారు, పందికొక్కులాగా మింగేసిన సొమ్ము ఇస్తారా? లేకపోతే గవర్నమెంట్కి ప్రజలు పన్ను రూపాయన కట్టిన సొమ్ముని మీరు ఇస్తారా ఈ 2 లక్షలు? ఒక గులకరాయి విలువ ఎంత, ఆ దెబ్బ ఖరీదు ఎంత? 2 లక్షల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ. మీరు చూస్తే మీరు గులకరాయి అన్నారు, అది నేను ఇచ్చానండి. అది ఖచ్చితంగా అది ఏదో ఒక ఈయనే కొద్ది సైకో లక్షణాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి, ఈయనే అది ఏదో ఒక మేకుతో కోసుకొనన్నా ఉండాలి. లేదా ఆ దండ ఏదైతే వేసారో అది సంథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. అవి 50 పైసలు బ్యాండేడ్ వేశారు. 50 పైసలు బ్యాండేడ్కి 2 లక్షలు ప్రకటిస్తారా? ఏ రకంగా ప్రకటిస్తారు? సో ఇదంతా ఏంటి అని అంటే, ప్రజల్లో ఇప్పుడు దూసుకుపోతున్నారు. భువనేశ్వరి గారు నిజం గెలవాలి ప్రోగ్రాంలో దూసుకుపోతున్నారు. అదే విధంగా శంఖారావం పేరుతో లోకేష్ గారు బడుగు బలహీన వర్గాల్లో ఒకడైపోయాడు. అదేవిధంగా ప్రజాగళం పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారికి ఊహించినంత స్పందన వస్తూ ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయాలి. ఈ డైవర్ట్ చేయడానికి వాళ్ళ మీద ఏదో సానుభూతి రావాలి. ఆ సానుభూతి రావాలంటే ఏదో ఒకటి చేయాలి అని చేశారే తప్పితే ఇది 100% ఇది డ్రామానేనండి. ఇది 100% డ్రామా. బట్ ఈ డ్రామాని ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో మాత్రం లేరు. మీరు నిజం గెలవాలి ప్రోగ్రాం ఆశాంతం మీ మేడం భువనేశ్వరి గారితో తిరిగారు. ఆ యాత్ర విశేషాలు తెలియజేస్తారా? యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలుసు, మీరేమనుకుంటున్నారో మాకు తెలియదు కానీ సెప్టెంబర్ 9, 2023 మాత్రం ఈ మీడియా, అంటే నేను మీడియా అని చెప్పాను, 23 అదొకటి చీకటి రోజు మా అందరికీ. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అయోమయంలో పడిపోయిన రోజు. ఆ రోజున నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంకి నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో అటెండ్ అయినప్పుడు దొంగల్లాగా పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. అసలు దొంగల్లాగా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటనేది తర్వాత అర్థమైంది మా అందరికీ. సరే అది అయింది. ఉన్నట్టుండి రాజమండ్రి తరలించారు. ఓ పక్క లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఇంకొక పక్క ప్రజలందరూ అయోమయ పరిస్థితి, కార్యకర్తలందరూ కూడా బాధ, కోపం, ఆక్రోశం అన్నీ వెళ్ళగక్కే పరిస్థితి. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో భువనమ్మ గారు బయటికి రావడం జరిగిందండి. అక్కడే 53 రోజులు బస చేశారు. కార్యకర్తలందరినీ కలుసుకున్నారు, నాయకులందరినీ కలుస్తూ ఓదార్పు చేశారు. ఎంత ఆవేదన ఉన్నా తన అర్ధ భాగాన్ని జైల్లో పెట్టినా కూడా అదంతా పంటి దిగువన ఆవిడ ఆవేదనని అణుచుకొని అందరికీ భరోసాగా నిలబడ్డారు. అదే టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం విని ఎప్పుడెప్పుడు వస్తారని రోజులు గడిచే కొద్దీ ఆయన బయటికి రాకపోయేసరికి కార్యకర్తలందరూ గుండెపోటు వచ్చి పిట్టల్లాగా చచ్చిపోవటం అనేది అందరం కూడా చూడటం జరిగింది. అప్పుడు ములాఖత్లో నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు పార్టీతో పాటు మన కుటుంబం కూడా అండగా ఉందని వాళ్ళకి వెళ్ళి చెప్పాలి,
ఇది ఏదో ఇట్ విల్ టేక్ హిస్ ఓన్ కోర్స్, నేను ఎప్పుడు బయటకు వస్తాననేది కోర్టులు మనకు అనుకూలమైంది, టైం పడుతుంది, నువ్వు ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి ఆదుకోవాలి, నీకు తప్పదు, నువ్వు వెళ్ళాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు తనకి చెప్పినప్పుడు ఆయన ఆదేశాల మేరకు, సూచనల మేరకు అక్టోబర్ 25వ తారీఖున కడుపులో ఎంత బాధ ఉన్నా సరే, దుఃఖంలో దుఃఖం అంత బాధలో కూడా ఆవిడ బయలుదేరారు. వెళ్ళటమే ముందు ఫస్ట్ తిరుమల వెంకటేశ్వర స్వామి, వాళ్ళ కులదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అన్నిటికీ నువ్వే ఉన్నావు భగవంతుడా అని చెప్పి దండం పెట్టుకొని చంద్రగిరిలో మొదలుపెట్టారు. 95 నియోజకవర్గాలు పూర్తి చేశారు. 203 మందిని పరామర్శించి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి వైద్య సదుపాయం కావాలా, విద్య సదుపాయం కావాలా, ఇంకేదైనా ఇతర సదుపాయం కావాలా అవన్నీ కనుక్కొని వాళ్ళని ఓదార్చి మేము పావుగంట టైం పెట్టాం. మేము యాజ్ ఎ టీమ్గా, యాజ్ ఎ టీమ్ కోఆర్డినేటర్గా మేడం ఎక్కడా కూడా పావుగంటలో బయటకు వచ్చిన దాఖలాలే లేవు. లేదంటే 2 నెలలకే అయిపోయేదండి. ప్రతి చోట 30 నిమిషాలు 40 నిమిషాలు ఆ కుటుంబంతో స్పెండ్ చేసి వాళ్ళని బాగోగులు కనుక్కొని మారుమూల ప్రాంతమైనా సరే వదిలిపెట్టకుండా ఆవిడ యాత్ర కొనసాగించారు. మొన్న తిరువూరులో అది కంప్లీట్ అయ్యింది. తన డిసిప్లిన్ కానీ, క్రమశిక్షణ కానీ మేము కొన్ని చోట్ల అడ్వైస్ చేసామండి. పాడేరు అదంతా నక్సలైట్ ఏరియా, ఇప్పుడు ఎక్కడున్నారు నక్సలైట్, ఐ డోంట్ కేర్ అన్నారు మేడం. అంటే మేము చెప్పాం, అంతకుముందు కూడా ఎమ్మెల్యేని అప్పుడు ఎవరు లేరండి, నడి రోడ్డు మీదే చంపేశారు, వీ కెనాట్ సే అది మనం వద్దు అంటే, అయినా సరే నాకేం జరిగినా సరే నేను నా కార్యకర్తల్ని కలవాల్సిందే అని చెప్పి పట్టుపట్టి ఆవిడ ఆ ఏరియాల్లో కూడా తిరగటం, రిమోట్ ఏరియాస్లో, భయంకరమైన ఏరియాస్లో, మీరు కడప పులివెందులా కూడా వదిలిపెట్టలేదండి. వివేకానంద రెడ్డిని హత్య చేసి ఒక ఎంపీ సీటు కోసం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన కుటుంబం వైసీపీ కుటుంబం, ఆ వైసీపీ పార్టీ కానీ ఆ కుటుంబం కానీ సానుభూతి ఓట్ల కోసం చేసిన పని. అలాంటి చోట్ల కూడా వెళ్ళాలా వద్దా అని నేను యాజ్ అన్ ఇన్ఛార్జ్, నేను మేడం గారి సేఫ్టీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది నాకు. మేడం ఇది వెళ్దామా వద్దా అని నేను డిస్కస్ చేస్తే కూడా నో, నథింగ్ డూయింగ్, వీఆర్ గోయింగ్ అంతే. నేను అన్ని చోట్లకి వెళ్ళాల్సిందే, నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నడిచి తీరాల్సిందే, నేను కార్యకర్తను కలవాల్సిందే అని చెప్పి అట్లాంటి ఇది కూడా చేశారండి. ప్రొద్దుటూరు అండి, ముఖ్యంగా ప్రొద్దుటూరు నందన్ సుబ్బయ్య అనే ఒక కార్యకర్తని శాండ్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు అతన్ని అక్కడే చంపేశారు. ఆ ప్లేస్ కూడా మేడం గారు వదలలేదండి. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య వచ్చి నా హస్బెండ్ ఇలా చంపేశారు, ఇలా జరిగిందని ఆవిడ నిజం గెలవాలి, ఎక్కడెక్కడైతే మేడం గారు స్పీచెస్ ఇచ్చారో ఆ స్పీచెస్లో వచ్చి కూడా ఆ అమ్మాయి కూడా వచ్చి మాట్లాడింది. ఆ అమ్మాయి చేత మాట్లాడిచ్చారు మేడం గారు. అట్లా మీరు చూసుకుంటే అడుగునా కూడా తన సెన్సిటివిటీ ఎటుపోయిందో. జనరల్గా ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ 27 సేవా కార్యక్రమాలు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. ఒక పక్క 6,000 చిల్లర మందికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువు చెప్పించటం, హెరిటేజ్ వ్యవహారాలు, ఎంతోమంది ఫార్మర్స్కి, రైతులకు ఉపాధి కల్పించే విధంగా హెరిటేజ్ సంస్థ, ఇవన్నీ చూసుకుంటూ జనరల్గా మనం ఏమనుకుంటామంటే వెరీ సెన్సిటివ్గా ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్తారు, ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. కనీసం గవర్నర్ ఇచ్చే విందు కార్యక్రమాలకు కూడా మేడం గారు ఎప్పుడు బయటికి రారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారాలకు కూడా ఆవిడ ఎప్పుడు నేను కూడా పక్కన ఉండాలి, ఆయన పక్కన నిలబడాలి అనుకోవాలా. ఆవిడ బయటకు వచ్చేదల్లా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నారా చంద్రబాబు నాయుడు గారికి తో పాటు భార్య సమేతంగా రావాలి. కాబట్టి ఒక తిరుమల వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి అప్పుడే నేను మేడం గారిని చూడటం మనం అంతా. అలాంటిది ఈరోజు తన ప్రయాణం ఈ రకంగా కొనసాగించటం, మా టీం అందరినీ కూడా మా బాగోగులు చూసుకుంటూ మాకు కూడా క్రమశిక్షణ నేర్పుతూ ఎలా ఉండాలో చెబుతూ అన్ని రకాలుగా ఒక కన్న తల్లిలాగా ఆవిడ ప్రయాణం నిజంగా నేను నా లైఫ్లో ఇట్ ఈస్ ఎ మెమరబుల్, ఫస్ట్ మెమరబుల్ థింగ్ అండి. ఆవిడతో చాలా క్లోజ్, చాలా దగ్గరగా చాలా నెలలు మీరు ట్రావెల్ చేశారు. ఆవిడ గురించి, ఆవిడ వ్యక్తిత్వం, మనస్తత్వం గురించి మా ప్రేక్షకులకి మీరు అబ్జర్వ్ చేసింది తెలియజేస్తారు. నేను అబ్జర్వ్ చేసింది మేడంలో అండి విపరీతమైన సాధుగుణం, బాగా సెన్సిటివ్,
మేము కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు తను పడ్డ బాధ, ఆవేదన, మేడం అసలు అక్కడి నుంచి కదిలేవాళ్ళు కాదు. మేడం మనకు టైం అవుతుంది, మనం వెళ్ళాలి, ఇంకో ఇంటికి వెళ్ళాలి అన్నా కూడా వెయిట్ అని వాళ్ళ సాధక బాధలన్నీ వినడం, అవన్నీ చూడటం, బరువెక్కిన గుండెతో బయటికి రావటం. నేనే మేడంతో, మేడం ప్లీజ్ దిస్ ఇస్ జరిగిపోయింది, ప్లీజ్ కమ్ టు నార్మల్ పొజిషన్ అని చెప్పి నేను చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేమేంటంటే తిరిగి కరుడు గట్టి, బట్ తన ఆవేదన అనేది అది ఒకటి నిజంగా అది చూస్తే మేడం ఇంత సెన్సిటివా ఒక్కొక్క యాంగిల్లో అనేది మాకు అనిపించింది. రెండవది ఏంటంటే టీం మొత్తాన్ని ఏ రోజుకి ఆ రోజు, అనురాధ ఎలా ఉంది, మీ భోజనం ఎట్లాగుంది, అదేంటి, అదేవిధంగా అందరూ అకామిడేషన్ ఎట్లా ఉంది, ఎవరైనా సిక్ అయ్యారా ఏంటి, ఎవ్రీ డే ఐ హ్యావ్ టు గివ్ ఏ రిపోర్ట్ టు హర్, ఈరోజు ఏంటి ఇది ఎట్లాగా అని. అట్లా తన టీం మొత్తాన్ని కన్న తల్లిలాగా మేడం గారు లీడ్ చేశారు. యాక్చువల్గా మమ్మల్ని అందరినీ లీడ్ చేశారు. తర్వాత మార్నింగ్ మేము 9 o'clockకి వెళ్ళాలి మేడం అంటే షార్ప్ 9 o'clock, 8 o'clockకి వెళ్ళాలి మేడం అంటే షార్ప్ 8 o'clock. ఈలోపు ఎవరన్నా వచ్చి మా గుడికి రావాలనో, మా చర్చికి రావాలనో, మా దర్గా దగ్గర రావాలనో, ప్రార్థన చేయాలనో అడిగితే అవి పిలిచి మమ్మల్ని అవి ఇంక్లూడ్ చేయండి, వాళ్ళ మనోభావాల్ని మనం గౌరవించాలి, మీరు టైం టేబుల్లో యూ ఇంక్లూడ్ దెమ్, ఐఎమ్ గోయింగ్, వీఆర్ గోయింగ్ అని ఇచ్చాను. సో తనకి వివిధ వర్గాల పట్ల ఉన్న గౌరవం, మతాల పట్ల ఉన్న గౌరవం ఏంటి, వర్గాల పట్ల ఉన్న గౌరవం ఏంటి, అది అవన్నీ కూడా మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొన్ని చోట్ల మేము ఆగద్దు మేడం టైం అయిపోతుందన్నా సరే, రోడ్డు మీద ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఆగి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఫోటో అడిగితే ఫోటో ఇచ్చి మరి మేడం కదిలేవారు. మేడం మీకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నాయి, యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు, మళ్ళీ మేడం ఆ ఇష్యూస్కి సంబంధించి షీ హ్యాస్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్. సో అవన్నీ చేసుకోవాలి, తొందరగా వెళ్దామంటే ఏమైంది, ఒక అరగంట లేట్ అయితే గంట లేట్ అవుతుంది. ఫస్ట్ మనకి ప్రజలు, కార్యకర్తలు, ఆ తర్వాతే నేనైనా. యూ డోంట్ వరీ, ఎవరు వరీ అవ్వద్దు, ఐ కెన్ ట్యాకిల్, ఐ కెన్ టేక్ కేర్ అనే విధానం అదొక ఇది. అట్లాగే ఏమైనా సరే మేము చెప్పాము, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది మేడం, అప్పుడు మనం ఆపేయాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్తే మేడం 3వ గంటకి తెలియకుండా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మేడం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుందంటే చెక్లన్నీ వెళ్ళిపోయినాయిగా అన్నారు. ముందే పంపించేశారు అమౌంట్స్, చెక్లన్నీ ముందే నేను వెళ్ళిపోయినా. మేడం మరి ఇప్పుడు మనం దేనికి వెళ్తున్నాము అని అంటే, మనం పరామర్శించడానికి వెళ్తున్నాము, మీరు డబ్బు ఒకటే కాదు వాళ్ళ కుటుంబాలని మనం పరామర్శించాలి, నేను పలకరించాలి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కండోలెన్స్ లెటర్ని వాళ్ళకి అందజేయాలి, నేను మాట్లాడాలి, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలి. సో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా నేను వెళ్దామని నిర్ణయించుకున్నాను, అందుకే చెక్కులన్నీ ముందే వేయించేసాను నేను అని చెప్పి, కోడ్ ఇబ్బంది లేకుండా ముందుగానే చేశాను. అంటే తన దిక్కుచి, తన ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదో ఆర్భాటం కోసమో, ఏదో 3 లక్షలు ఇచ్చామనటం కోసమో, లేదా పబ్లిసిటీ కోసమో కాదు, అది క్లియర్గా అర్థమవుతుంది కదా. చెక్ ఇచ్చి ఫోటో దిగటం వ్యవహారం ఉంటాయి. మేము ఇంకోటి కూడా చెప్పామండి, యాక్చువల్గా మరీ రిమోట్ ఏరియాస్లో ఉన్నప్పుడు మేడం వాళ్ళందరినీ మనం పార్టీ ఆఫీస్కి పిలిపించి వాళ్ళ అక్కడ చెక్స్ ఇచ్చి వాళ్ళకి మంచి మన లంచ్ ఏర్పాటు చేద్దాము, ఆ లంచ్లో మీరు అందరి దగ్గర కూర్చొని మీరు పలకరించవచ్చు, మళ్ళీ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుందాము, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీతో మాట్లాడేలాగా సెట్ చేద్దామండి. అంటే మనం పలకరించడానికి వెళ్ళాం, మనం వెళ్ళాలి, వాళ్ళు రావాలని మనం కోరుకోకూడదు, మీరు అవన్నీ అట్లాంటి థాట్స్ అన్నీ మానుకోండి అని చెప్పారు మేడం. అట్లాంటి థాట్స్ మీరు పెట్టుకోవద్దు. వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు సార్ గురించి, చంద్రబాబు గారి గురించి చనిపోయారు, మనం వెళ్ళి పలకరించడం అనేది ఇది, వాళ్ళని మనం రప్పించుకొని మనం మాట్లాడటం ఏంటి అనురాధ, వాట్ ఈస్ దిస్ అన్నారు. సారీ మ్యామ్ నేను చెప్పా, సారీ మ్యామ్, నేనేంటంటే మేడం సేఫ్టీ, సెక్యూరిటీ, ఈ ఇష్యూస్ ఇవన్నీ ఆలోచిస్తా, నేను ఏది చెప్పినా మేడం యూస్ టు కరెక్ట్ మీ, గైడ్ మీ, అండ్ అట్ ది సేమ్ టైం ఫైనల్గా అందరూ తన దారిలో ప్రయాణించేలాగే మేడం చేశారు. సో ఇప్పుడు నేను కోఆర్డినేటర్ కాదండి, షీ ఈజ్ ద కోఆర్డినేటర్, షీ ఈజ్ ఎవ్రీథింగ్, షీ ఈజ్ ద లీడర్, షీ ఈజ్ ద కోఆర్డినేటర్, షీ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్. అది చాలా ఇట్స్ అ వెరీ
గ్రేట్ క్వాలిటీ తనలో నేను చూశాను. అట్లాగే మేడం ఉత్తరాంధ్రలో వెళ్ళినప్పుడు బడుగు బలహీన వర్గాలు చాలామంది మేడంని కలిశారు. వాళ్ళు వచ్చి వాళ్ళు బాగా మా అబ్బాయి గంజాయి కింద బారిన పడ్డాడమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఒకళ్ళు, మాకు రావాల్సిన ఉద్యోగాలు కూడా రావట్లేదని ఒకళ్ళు, ఇలాగా కనీసం డిఎస్సి కూడా ఇంతవరకు ఇవ్వలేదని ఒకళ్ళు, పరిశ్రమలన్నీ వెళ్ళిపోయినాయి, మాకున్నది ఒక్కడే కొడుకు, వీడిని ఎక్కడ పంపిస్తామమ్మా మా దగ్గర పెట్టుకోకుండా అని చెప్పి ఒకళ్ళు. అలాగా బడుగు బలహీన వర్గాలు సంబంధించిన వాళ్ళందరూ మహిళలు వచ్చి మేడంని కలిసినప్పుడు నేనైతే మేడం కళ్ళల్లో నీళ్లు చూసా. ఆవిడకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుంది, మీరు బాధపడకండి, గంజాయి మాఫియాని కోకటి వేళ్లతో పిగిలించేస్తారు చంద్రబాబు గారు అని చెప్పి ఆవిడ అలా హామీ ఇచ్చింది. అదేవిధంగా మేము గోదావరి జిల్లాలో కోస్తాంధ్రాల్లో తిరిగినప్పుడు అయితే అక్కడ ప్రజలందరి యొక్క కసి, కక్ష, కోపం ఈ వైసీపీ ప్రభుత్వం మీద మేడం గారు చూడటం జరిగింది. వాళ్ళందరూ ఎప్పుడు పోద్దండి, ఎప్పుడు ఈ సన్నాసి ఇలాగేనండి, ఈ వర్డ్స్ యూజ్ చేయొచ్చో లేదో నాకు తెలియదు ఇంటర్వ్యూలో, బట్ ఐ హ్యావ్ టు సే ద రియాలిటీ. ఈ సన్నాసి ప్రభుత్వం ఎప్పుడు పోద్దమ్మా, ఏంటమ్మా ఇంకా అని చెప్పి అట్లాగా ఆ ఏరియాలో అలా అడిగినప్పుడు మేడం వాళ్ళకి కల్పించిన భరోసాని నేను చూసా. అట్లాగే మేము రాయలసీమ ఏరియాస్లో తిరిగినప్పుడు లేడీస్ అండి నిజంగా నాకు ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. ఏం బోనమ్మా, ఏంటి మొహం అంతా పీక్కుపోయింది, నువ్వు రాయలసీమ కోడలివి, ధైర్యంగా ఉండు, నీ పెనిమిటి ముఖ్యమంత్రి అయ్యి తీరతాడు, దిగులు పెట్టుకోబాక, జరిగిపోయింది, వాళ్ళు తీసుకోవాల్సిన కక్ష వాళ్ళు తీర్చేసుకున్నారు, అయిపోయింది. నీ పెనిమిటి ఇంకెక్కడికి వెళ్ళడు, ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు, మేమున్నాం అని చెప్పి మేడంని ఓదార్చిన తీరు అది అసలు నేను మర్చిపోలేనండి. నేను ఎప్పుడు మేడం పక్కనే ఉన్నా. ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం చూసుకో, చంద్రబాబు నాయుడుని అడిగామని చెప్పు, ధైర్యంగా ఉండండి అని అసలు ఆ వర్షన్ అది చూడటం, అభిమానం అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు మేడం గారిలో ఆ కడుపులో అంత ఆవేదన ఉన్నా ఎక్కడో ఆవిడ కంట్లో నుంచి ఒక ఆనంద బాష్పం, అది నేను గమనించా. అట్లాగే రైట్ ఫ్రమ్ అరకు కాఫీ దగ్గర నుంచి కియా మోటార్స్ వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ప్రతి చోట చూసుకుంటూ వచ్చారు మేడం గారు. ఆ అభివృద్ధి చూసి నా భర్త ఇంత చేశారా, ఈ రాష్ట్ర ప్రజలకి ఇంత చేశారా, ఇంతమందికి ఉద్యోగాలు కల్పించారా, ఇంతమందికి నీడనిచ్చారా అనేది తన అడుగున కళ్ళల్లో కించెత్తు గర్వం కూడా నాకు కనిపించింది. ఎందుకంటే ఆ కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు రండి ఫొటోస్ తీద్దాం, రండి సెల్ఫీలు అవి కూడా మీరు చూసారు. అరకు కాఫీలో షీ ఎంజాయ్డ్ ద కాఫీ, అరకు కాఫీ ఎంజాయ్ చేశారు, చంద్రబాబు గారు బ్రాండ్ అంబాసిడర్. అండ్ అక్కడ అరకులో అండి నిజంగా గిరిజనులు వాళ్ళు చేత్తో తయారు చేసిన క్లిప్పులు, హ్యాండ్మేడ్ క్లిప్పులు, చేత్తో తయారు చేసిన గాజులు అలాగా ఇవ్వటం జరిగింది. అట్లాగే ఈ ప్రొద్దుటూరు ఏరియాలో ఇవన్నీ కూడా మగ్గం నేసుకునే వాళ్ళందరూ ఇది స్వయంగా 20 రోజులు 30 రోజులు కూర్చొని మీకోసం నేసామమ్మా ఈ చీర అని చెప్పి వాళ్ళలాగా చీర ఇవ్వటం. ప్రతి చోట కూడా అసలు తనకి బ్రహ్మరథం పట్టారండి. అయితే మేడం సింప్లిసిటీ చెప్పాలని అన్ని చోట్ల ఫస్ట్లో గజమాలలు ఎదురైనాయి. మేడం ఇమీడియట్గా నాతో చెప్పారు, నో గజమాల వద్దు అని చెప్పారు. అన్ని చోట్ల పెద్ద పెద్ద స్టేజ్లు వేశారు మేడం మాట్లాడు. నేను అట్లాగే ఏం నేను నా స్టూల్ మీదే నుంచుంటా. ఒక స్టూల్ ఉందండి, ఇంత స్టూలు, ఆ స్టూల్ మీద నేను నుంచొని అక్కడే దాని మీదే నా ప్రసంగం చేస్తా అని చెప్పారు. ఎక్కడ ఏమి అది ఎంత సింప్లిసిటీ అంటే దానికి కొలమానం లేదు. అట్లా తన యాత్రలో నేను గమనించిన కొన్నిది ఏ రోజు కూడా టైంకి భోంచేయలేదండి. ఎప్పుడు 3:30, 4 అవ్వాల్సిందే. అయినా కూడా షీ నెవర్
ఆ భోజనం గురించి లీస్ట్ బాదర్డ్. బ్రేక్ఫాస్ట్ కానీ భోజనం, మేడం మీరు మెడిసిన్స్ వేసుకోవాలి కదా, ఏంటంటే ఏదో ఒకటి తినేసేసుకోవచ్చు ఏముంది అని అట్లా మాట్లాడారే తప్ప ఎక్కడా కూడా తను పర్టికులర్ అసలు మనిషి ఎక్కడ అసలు పర్టికులరే కాదండి, ఎక్కడ కూడా అసలు పర్టికులర్ కాదు. ఇట్ వాజ్ వెరీ చెప్పాలి అని అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన ప్రయాణం అని నేను అనుకున్నాను. కానీ మేడంతో ఉండడం ఒక పక్క దుఃఖంగా ఉన్న ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు. చంద్రబాబు 100% అండి. అడుగు అడుగున ఎవ్రీడే ఐ లెర్న్ ఫ్రమ్ హర్. చాలా విషయాలు మా టీం మొత్తం కూడా మేము నేర్చుకున్నాం చెప్పాలి అని అంటే. మేము ఇంకో చోట నేను మీకు ఇంకో విషయం చెప్పాలండి, దానికి భాష లేదండి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. చంద్రగిరి ఏరియాస్, చిత్తూరు ఏరియాస్లో సార్ చిన్ననాటి స్నేహితులు ఉన్నారు చాలామంది. మేడంని కలవటానికి వచ్చారు. మేడంకి కూడా వాళ్ళు తెలుసు. ఎదురుపడినప్పుడు ఆ డిసీజ్ ఎక్కడైతే ఒక కుటుంబంకి 3 లక్షలు చెక్ ఇచ్చి బయటకు వస్తే వీళ్ళు ఎదురుపడటం, వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు, వాళ్ళని చూసి మేడం కళ్ళల్లో నీళ్ళు, ఒకళ్ళనొకళ్ళను ఓదార్చుకున్న పరిస్థితి. మేడం నాకు మా అందరికి పరిచయం, ఈయన ఈ పలానా చోటు ఉంటారు, మీ సార్కి చాలా ఇష్టమైన స్నేహితుడు, ఈ స్నేహితుడు ఇలాగే అని మేడం అలా చెప్తున్నప్పుడు ఆవిడ కళ్ళల్లో వచ్చిన నీళ్ళు నిజంగా నేనైతే మర్చిపోలేనండి. మాకు కూడా చాలా మేడం చూస్తే మాకు కూడా చాలా బాధ అనిపించింది, చాలా చాలా బాధ అనిపించింది. బట్ ఏంటంటే తప్పదు, వెళ్ళాలి, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. నేను అందుకే ఇందాక ఒక మాట వాడాము, ఇది దుఃఖంలో దుఃఖం, దుఃఖంలో దుఃఖం. అలా నడిచిందండి ప్రయాణం మొత్తం. ఈ అక్టోబర్ 25 నుంచి ఇప్పటి వరకు అదే ఆ ప్రయాణం మాత్రం నా జీవితంలో నేను మర్చిపోనండి. అది అట్లా ప్రయాణం సాగిందండి. రోజుకి 6-7 చనిపోయిన కుటుంబాలు, వాళ్ళందరి గాథలు వినడం, మేడం గారు నీరసపడిపోవటం, బట్ వాట్ టు డూ, డీప్ బ్రీత్ తీసుకోవటం, మళ్ళీ సాగటం, అట్లాగా నడిచింది. ఆ ప్రయాణం మొత్తంలో దాదాపు 9,080 కిలోమీటర్లు తిరిగామండి. 9,080 కిలోమీటర్లో దాదాపు 8,500 కిలోమీటర్లు రోడ్లు బాగాలేదండి. 9,000 కిలోమీటర్లు చిన్న విషయం కాదు అసలు. రోడ్లు అనేది బాగాలేదండి ఎక్కడ కూడా. ఆ రోడ్లు అయినా సరే మేడం గారికి కొద్ది బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా సరే అసలు కేర్ చేయలేదండి. ఏం జరిగింది, మళ్ళీ ఏదైనా అయితే అప్పుడు ఏదైనా జరిగితే వీళ్ళు గో టు హాస్పిటల్, అంతే కదా, ఏమైద్ది, వాళ్ళ కష్టం కన్నా మన కష్టం ఎంత అనే ఇదితో మేడం గారు ముందుకి సాగడం జరిగింది. దాదాపు 150 పైన ప్రసంగాలు చేశారండి. అట్లాగే ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా గిరిజనులతో, మైనారిటీస్తో, బడుగు బలహీన వర్గాలతో, ఫస్ట్ టైం ఓటర్స్తో, అన్ని వర్గాల వారితో కూడా మేడం గారు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, ఓల్డ్ ఏజ్ పీపుల్తో అట్లాగా చాలా చేశారు. మధ్యలో కొసమెరుపు ఏంటంటే కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఎన్టీఆర్ ట్రస్టే డబ్బులు ఇస్తుంది, ఫండింగ్ ఇస్తుంది. అట్లాంటి వాళ్ళు వచ్చారు. అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేడం ఇంత సేవలు చేస్తున్నారని అంటే అసలు అది ప్రచారం పెద్దగా లేనట్టు. ప్రచారం నా భూతు నా భవిష్యత్. ఎక్కడికి వెళ్ళినానండి మేడం గారి ప్రోగ్రాంలో, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది వచ్చి దండలు వేసేవాళ్ళు. మామూలుగా దండలు వేసిన తర్వాత మా పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివించామండి, వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడండి, అట్లా ఈ చదువుతున్నాళ్ళు. అలాగే కొంతమంది వచ్చి ఇలాగ మా ఆయనకి ఇలాగ మీరు వైద్యం చేయించారండి అని అలా చెప్పడం, ఇలా హార్ట్ ఆపరేషన్ చేయించారండి, క్యాన్సర్ ఆపరేషన్ చేయించారండి అని అలా మేడంకి అందరూ వచ్చి వాళ్ళు మీరు మా ఊరు రావటం ఇదండి అని. ఆ కర్నూలు అటు సైడ్ అందరూ కూడా ఏమండి వరదలు వచ్చినప్పుడు వరద బాధితులందరిలో మేము కూడా ఒకళ్ళమండి, మాకు మీరు 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చారండి, మేము ఎప్పుడు మర్చిపోమండి ఆ రోజులు అని అట్లా కర్నూలు సైడ్ వెళ్ళినప్పుడు చెప్పటం చేయటం. అసలు నేనైతే అడుగున మేడం గారు పక్క నుండి మేడం గారి గురించి చెప్పే అవి చూసి ఆశ్చర్యపోవటమే సరిపోయింది నాకు నిజంగా చెప్పి, ఇంత మేడంలో ఇంత ఇది ఉందా అని. నేను మధ్యలో మేడం కెన్ యూ మనం ఇంకా ప్రయాణం చేయగలుగుతాం, మీకు ఓపిక ఉందా, చేస్తారా అంటే
చంద్రబాబు గారు చెప్పారు. చంద్రబాబు గారి మాటే నా మాట, నా మాటే చంద్రబాబు గారి మాట. అలాగా మేడం ఇచ్చేసారు. అలాగ ప్రయాణం సాగించారు. కొన్ని చోట్ల అయితే చాలామంది నువ్వు వస్తే చంద్రబాబు నాయుడే మా ఇంటికి వచ్చినట్టుందమ్మా నువ్వు వస్తే అని అట్లాగా ఆవిడ్ని అలాగా హగ్ చేసుకొని అట్లాగా. అండ్ మేడంకి ఇంకో వీక్ పాయింట్ ఉంది. అసలు మామూలు వీక్నెస్ కాదు అది. ఏంటంటే పిల్లలు. ఎక్కడ చూసినా పిల్లలు చూస్తే చాలు ఆగిపోవటం, వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వటం. ఎక్కడికి వెళ్ళినా సరే మేడం టైం అవుతుందంటే నో, ఐ డోంట్ నో, ఐ వాంట్ స్పెండ్ విత్ దమ్. ఏదైనా ఉంటే రేపు పొద్దున్న పోస్ట్పోన్ చేయండి, ఈరోజు ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ పోస్ట్పోన్ చేసుకుందాం. ఏదైనా స్కూల్ బస్ కనిపించినా సరే, కాలేజ్ బస్ కనిపించినా సరే వెళ్ళిపోయి లోపల కూర్చునేవాళ్ళు. కూర్చొని వాళ్ళందరితో డిస్కషన్ చేయటం, ఎలా చదువుకుంటున్నారు, పేరెంట్స్తో మీరు అందరూ పేరెంట్స్ చెప్పినట్టు నడుచుకోవాలి, ఎడ్యుకేషన్కి వాల్యూ ఇవ్వాలి, అట్లాగే మేనర్స్కి వాల్యూ ఇవ్వాలి, మారల్ వాల్యూస్ అంటే ఏంటి, ఈ సమాజం ఎటుపోతుంది, ఈ సమాజానికి మీ కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలి, ఏ రకంగా చేయాలి, ఇట్లా ఆ డిస్కషన్కి వాళ్ళు కూడా తన్మయంతో ఆ పిల్లలు కానీ వాళ్ళు కానీ మేడంని వదిలిపెట్టేవాళ్ళు కాదు. మేడం రారు బయటికి, మాకేం టైం అయిపోతుంది, మేడం ఏం బయటికి రారు, ఆ పిల్లలు పంపిరు. ఇక అట్లా ఒక అరగంటలో బస్సు ఎక్కిన మనిషి 2 గంటలకి బస్సు దిగేవాళ్ళు. సో అట్లాంటివి కూడా చాలా చూసాము. సో అండ్ ఈ ప్రోగ్రాం మొత్తంలో కూడా మేడం కూడా ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే వాళ్ళకు కూడా ఏదోటి చెయ్యాలి అని ఒక ఐడియా తీసుకొని చంద్రబాబు గారితో లోకేష్ గారితో డిస్కస్ చేసి కళలకి రెక్కలు అనే పథకం కూడా మేడం గారు స్వయంగా రిలీజ్ చేశారు. నిజంగా దాంట్లో నుంచి పుట్టుకొచ్చింది అది. చాలా చోట్ల వాళ్ళకి ఏమైనా కోర్సెస్ చేయాలి, ఏదన్నా అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరు చేస్తున్నా కూడా వాళ్ళకి లోన్ పెట్టుకుంటే కనుక ఆ లోన్కి తీసుకునేదానికి ష్యూరిటీ చంద్రబాబు గారు ఉంటారని, అలాగే ఏదైనా లోన్ తీసుకున్నారనుకోండి ఆ లోన్కి ఇంకా ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చేలాగా 35 years లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా అది చేయాలి అని మేడం సంకల్పించుకున్నారు. ఆ పథకం రిలీజ్ చేయటం కూడా జరిగింది. అట్లాగే చాలా చోట్ల ఎక్కడైతే మరీ డౌన్ ట్రాడన్గా ఉన్నారో నియోజకవర్గాల్లో, అలాంటి నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అవన్నీ నేను ఎన్టీఆర్ ట్రస్ట్ తర్వాత నేను ఫండింగ్ చేసుకుంటానని చెప్పారు మేడం గారు. అసలు ఆ డెసిషన్స్ కూడానండి ఆన్ ద స్పాట్ తనకి మనసుకి అనిపించింది, హత్తుకున్నది ఖచ్చితంగా మేడం చేసి తీరుతారు. మీ సార్ నిర్ణయాల కంటే మీ మేడం నిర్ణయాలు స్పీడ్గా ఉంటాయా? మీరు అలా చెప్తే ఖచ్చితంగా మేడం నిర్ణయాలే చాలా స్పీడ్, వెరీ స్పీడ్. ఒకటి చెయ్యాలి అని అనుకుంటే ఇంకా అది చేసి తీరుతారు. తర్వాత దాని మీద డిస్కషన్ ఉండదు. నేను అనుకుంటాను ఆ పర్టికులర్ ఇష్యూ మీద సంబంధించిన హోంవర్క్ అంతా మైండ్లోనే చేసుకుంటారు మేడం గారు. ఓన్లీ అవుట్పుట్ ఒకటి వస్తుంది అంతే, టాపిక్ ఓవర్ అంతే. ఐ హ్యావ్ టు డూ, ఐ విల్ డూ అని. నేను చాలాసార్లు మేడం గారికి హెల్త్ ఇష్యూస్, అవి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నాయని చాలాసార్లు మేడం ఇంతటితో ఆగుదామా, మళ్ళీ ఒక వీక్, నో వీక్లీ 4 days కంపల్సరీ. మేడం ఒక 3 days పెట్టుకుందాము, తిరుగుదాము, పోనీ మీరు రెస్ట్ తీసుకోండి. నో వీక్లీ 4 days. యాక్చువల్గా షీ వాంట్స్ టు గో ఫర్ 5 days, 5-6 days కూడా వెళ్ళాలని. కానీ చంద్రబాబు గారు, లోకేష్ సార్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ పెట్టుకొని ఇంకా తను వెళ్తానంటాం ఏంటి, మీరేమో ఓకే అని అంటాం ఏంటి, అట్లా కాదు, 4 days ఈజ్ మోర్ దాన్ ఇన్నఫ్. అసలు ముందు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ఆపబట్టి మేడం 4 daysకి కన్ఫైన్ అయ్యారు. కార్యకర్తలతో బాగా కలిసిపోయారు, మహిళలతో కలిసిపోయారు. ఎవరైనా ఈ పార్టీలో మా జెంట్స్ అందరు ముందుండి లేడీస్ అందరూ అనుకుంటే కూడా జెంట్స్ అందరూ మీరు అందరూ వెనక్కి వెళ్ళండి, లేడీస్ని ముందు పంపించండి అని మొహాటం లేకుండా, ఇంత కూడా మొహాటం లేకుండా లేడీస్ని అందరినీ ముందు కూర్చోబెట్టుకున్నాడు మేడం. సో ద వే షీ ప్రయారిటీస్ ఇచ్చే విధానం కూడా ఆవిడ ఎప్పుడు మహిళలకి ఫస్ట్ ప్రయారిటీ, బాగా మహిళలకి ఎక్కువ, ఈ ప్రయాణం మొత్తం మహిళలకి ఎక్కువ టాప్ ప్రయారిటీ. ముగింపు సభ బాగా అద్భుతంగా జరిగినట్టుంది. అవునండి, కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా మంది మహిళలు
అటెండ్ అయినట్టున్నాడు. బాగా వచ్చారండి, బాగా జనం కూడా బాగా వచ్చారు, మహిళలే బాగా అటెండ్ అయ్యారు. వాళ్ళు అటెండ్ అవటం పాటు వాళ్ళ తిరువూరు సమస్యలతో పాటు ఈ నిజం గెలవాలి ప్రోగ్రామ్ కూడా చేశారు. 2 in 1గా వాళ్ళు అక్కడ తిరువూరు సమస్యలు కూడా చెప్పారు, అదేవిధంగా చేశారు. బట్ స్టార్టింగ్లో చంద్రగిరిలో మన పులపర్తి నాని గారు ఆయన ఎలా బ్రహ్మాండంగా జరిగిందో అంతకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా ఇక్కడ తిరువూరులో ముగింపు సభ కూడా జరిగింది. ఏం బ్రహ్మాండంగా జరిగింది అందరికీ బాధే కదండి. ఇదేమి అదేదో ఏదో మన గెలిచిన తర్వాత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంది. మేడం గారు అన్ని రోజులు ప్రయాణం చేయటం, కార్యకర్తలు అందరూ విపరీతంగా వచ్చారు, మహిళలు వచ్చారు, ప్రజలు వచ్చారు. సో నేను చెప్పా కదా, దుఃఖంలో దుఃఖం ఇంకా అట్లా నడిచిపోయింది. మీ ఎమ్మెల్సీ ఎన్నిక టీడీపీ పార్టీకి అప్పుడున్న పరిస్థితుల్లో ఒక బూస్ట్ ఇచ్చింది. అసలు ఆ గెలుపులో మీకు అసలు ఓట్లు వేసింది ఎవరు? నేను ఈ మధ్య ఒక ఎమ్మెల్యేని అడిగా, వేశారు అని అనుకున్న ఎమ్మెల్యే నేను వేయలేదు, జగన్మోహన్ రెడ్డి వేసాడు కన్ఫ్యూజ్లో అన్నారు. ఆవిడ సమాధానం సరిగ్గా చెప్పు. మీకు ఓట్లు వేసింది ఎవరు? ఎలా మీరు అలా ఎలా గెలవగలిగారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆ గెలుపు ఒక ఉత్కంఠ, అది ఒక అసాధారణమైన ఆనాడు పార్టీ ఉన్న పరిస్థితికి మీ గెలుపు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆనాటి సంఘటనని మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. 2023 మార్చి 23 అండి. 13వ తారీఖు చంద్రబాబు గారు, నేను కంచెల్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చీరాల్లో ఉన్నానండి. చీరాల్లో ఉన్నప్పుడు పిలిచారు, ఫోన్ ద్వారానే అడిగారు, ఫోన్ ద్వారానే అడిగిచ్చారు. టీడీ జనార్దన్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అందరు లైన్లోనే ఉన్నారు సార్, అందరు లైన్లోనే ఉన్నారు, ఇట్లా నిలబెడదాం అనుకుంటున్నాము అని అంటే నేను ఏమంటే ఓకే, నన్ను అడగాల్సిన పనే ఉంది, పార్టీ ఏ చెప్తే అదే అని చెప్పాను. సరే ఇక ఎమ్మటే అయిపోయింది. సార్ నాకు పిలిచిన రోజే చెప్పారండి, నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళి కలిసాం సార్ని, మీరు విన్ అవుతున్నారు అని చెప్పారండి. ఓడిపోయే సీటుకి బీసీని పెట్టారని చెప్పేసి వైసీపీ మీడియా విపరీతంగా దాన్ని వార్తల రూపంలో అచ్చేసి వదిలేరు. అది ఇప్పుడు గెలుపు చెంపపెట్టు కదా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గోబ గుయ్యమనిపించారు కదా, ఒక బీసీ మహిళని గెలిపించి. కనీసం ఒక కాఫీ ఖర్చు కూడా లేకుండా, కనీసం నాకు ఒక కాఫీ ఖర్చు కూడా లేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఏ కాఫీ ఖర్చు కూడా లేకుండా ఒక బీసీ మహిళని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు అనే ఉద్దేశంతో అసలు నన్ను పిలిచిన రోజే నా విన్ ప్రకటించేశారండి సార్. దట్ ఈజ్ అంత జరిగింది. ఒక 4 ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఓటేశారంటే దట్ క్రెడిట్ ఆల్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు అండి, 100% అండి. ఇంకా సో ఆయన 40 years ఇండస్ట్రీ కానివ్వండి, పొలిటికల్ ఏదన్నా కానీ ఉపయోగపడింది. నాకు ఒక్కటే చెప్పారు, నామినేషన్ జాగ్రత్తగా చూసుకోండి, ఒకటే నామినేషన్ కాబట్టి పైకి కిందకి 100 సార్లు చూస్తారు వైసీపీ, నామినేషన్ మీరు జాగ్రత్తగా సెట్ చేసుకోండి అని చెప్పారు. అంతే, ఇంకా ఏం చెప్పలేదు. పత్రం మీరు చూసుకోండి, మీ గెలుపు నేను చూసుకుంటాను, మీరు గెలుస్తున్నారని చెప్పారండి, మీరు గెలుస్తున్నారని చెప్పారు. అసలు నేను ఆశ్చర్యపోయాను. 100% అండి, 100%. అందరూ 22 votes వస్తే నాకు సరిపోతాయి యాక్చువల్గా, కానీ 23 votes వచ్చాయి కదా. అప్పుడు మాకు ప్రతికూలంగా ఉన్న మీడియాలన్నీ కూడా 6 ఓట్లతో ఆగిపోయింది అనురాధా, అది ఇది అని చెప్పి కొద్ది ప్రతికూల మీడియా, ఈ సాక్షి ఛానల్, ఇంకా చెప్పాలంటే TV9 వీళ్ళు వేశారు. కానీ నాకు అచ్చన్న దగ్గర నుంచి అందరూ దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ, అందరూ కూడా అనగానే సత్యప్రసాద్ అన్న దగ్గర నుంచి అసలు నువ్వు అధైర్యపడద్దు, ఏవద్దు, నువ్వు కూర్చోను. కానీ నేను చెప్పాలండి, ఆ రోజు నిజంగా ద వే చంద్రబాబు గారు హ్యాస్ టు ట్యాకిల్ ద ఎలక్షన్, ద వే దే పర్సనల్లీ ట్యాకిల్డ్ మీ, అది నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. మీరు పోలింగ్ బూత్లో మీరు ఉండండి, మీరు వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేసినా చేస్తారు, దేనికైనా వాళ్ళు తెగబడతారు. మనం ఒక బీసీ మహిళను పెట్టాం, జాగ్రత్తగా చూసుకోవాలని. అట్లాగా నిమ్మల రామానాయుడు అన్నకి, కేశవ్ అన్నకి, కిందంతా మా ఎమ్మెల్యేలేనండి, కింద ఫ్లోర్లో అందరూ అసలు అట్లాగా నిలబడి సోల్జర్స్ లాగా చేశారండి.
నిజంగా చెప్పాలంటే సోల్జర్సేనండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సోల్జర్గా తయారయ్యి, చంద్రబాబు నాయుడు గారేమో త్రూ ఫోన్ మానిటరింగ్ అట్లాగా చేసి ఆ గెలుపండి, అది నిజంగా పార్టీ గెలుపండి, నా గెలుపు కాదు. నా గెలుపు అంటే నాకే తృప్తిగా లేదు, అది మా పార్టీ గెలుపు. అక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మట్టి కరిపించిన రోజు. అది ఏంటంటే, నేను ఈ పార్టీలోకి వచ్చి 23 సంవత్సరాలండి. ఈ పార్టీలోకి నాకు వచ్చింది 23 ఓట్లు. ఎలక్షన్ జరిగింది 2023 తారీఖు మార్చి 23. అలా సింక్ అయింది. అట్లా సింక్ అయింది. మీరు ఏ వయసులో మేయర్ అయ్యారు విజయవాడకి? నేను when I was 25 అండి. when I was 25 ఫస్ట్ గ్రాడ్యుయేట్. అప్పుడే మీరు చదువు అయిపోయింది. అవునండి, గ్రాడ్యుయేషన్ చేశాను, మేయర్ అయ్యాను. అప్పుడు కూడా డైరెక్ట్ ఎలక్షన్, అప్పుడు కూడా అది మీ సంచలనమే. అది కూడా డైరెక్ట్ ఎలక్షన్ అండి. అప్పుడు ఏంటంటే 3 ఎమ్మెల్యే సీట్స్, విజయవాడ 3 ఎమ్మెల్యే సీట్ ఈజ్ ఈక్వల్ టు 1 మేయర్. కార్పొరేటర్స్ అవుట్ ఆఫ్ 50 9 మెంబర్స్ వచ్చారు తెలుగుదేశం. మేయర్ ఏమో నేను గెలిచాను. అది కూడా మేరకు దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చారు. 2 days ఉన్నారు. 1 day ఉంటానని 2 days ప్రచారం, మా రిక్వెస్ట్ మీద 2 days ప్రచారం చేశారు. అప్పుడు సార్ వాజ్ వెరీ బిజీ as సీఎం యాక్చువల్గా. ఆ టైంలో కూడా ప్రచారానికి వచ్చారు. ఆ టైంలో వీవర్ కమ్యూనిటీ నుంచి 4-5 నుంచి ఉన్నారండి. 4-5 గెలిపించారండి సార్. అందరు నాతో పాటు 4-5 వీవర్స్ మొత్తాన్ని గెలిపించారు. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచో పెట్టారో అందరినీ సార్ గెలిపించడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య బీసీ జపం, బీసీ కోసమే వాళ్ళ పార్టీ ఉందనేది విపరీతమైన ప్రసార మాధ్యమాల ద్వారా, వైసీపీ మీడియా ద్వారా కూడా, సోషల్ మీడియా ద్వారా అయితేనే. మీ పార్టీ బీసీ పక్షపాత, వైసీపీ పక్షపాత? ఒకవేళ మీ పార్టీ బీసీ పక్షపాతి ఒకవేళ అయితే ఎందుకు అయింది తెలియజేస్తారా? మాది బీసీలు పక్షపాతి కాబట్టే మా పార్టీ యనమల రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, దేవగౌడ లాంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఈవెన్ ప్రతిభా భారతి గారు, ఎవరైనా సరే ఇది బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, ఫాలోడ్ బై నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది బీసీల పార్టీ అని చెప్పడానికి 34% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో కల్పించిన 24% ఎన్టీ రామారావు గారు కల్పిస్తే దాన్ని 34% చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూడండి, క్యాబినెట్లో కానీ ఏదన్నా కానీ బీసీస్ మ్యాక్సిమం ఉంటారు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఎవరో దాకెందుకు, నన్ను తీసుకోండి. ఇప్పుడు విజయవాడలో యాక్చువల్గా వీవర్స్ ఏం పెద్దగా లేరు చెప్పాలంటే, బట్ ఒక బీసీ కాన్సెప్ట్లో బీసీ మహిళను గెలిపించాలి అనుకున్నారు, గెలిపించారు. అట్లాగా లోకల్ బాడీలో రిజర్వేషన్స్ కూడా తీసుకురావటం జరిగింది. ఎప్పుడూ కూడా చెప్పినా చెప్పకపోయినా 50% బీసీలకే కేటాయిస్తారు ఏదైనా సరే. మీరు చెప్పాలంటే సలహాదారులతో సహా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే, మీరు అసలు 34% ఉన్న రిజర్వేషన్ని మీరు 20% ఎందుకు కుదించేశారు? 16,500 మంది బీసీ నాయకుల్ని, లీడర్ని కాకుండా చేశారు. 16,800 మందిని, 800 మందిని నాయకుల్ని కాకుండా కట్ డౌన్ చేసేసింది వైసీపీ పార్టీ. ఇప్పుడు చెప్పండి, ఎవరు బీసీల పక్షపాతి? అట్లాగే బీసీలందరినీ విపరీతంగా హింస పెట్టారు. మా బీసీ నాయకులందరినీ జైళ్ళల్లో పెట్టారు. తోటా చంద్రయ్య ఎవరు? నువ్వు చంపేశావు. మాచర్లో గొడ్డలు పెట్టి నరికేశారు. ప్రొద్దుటూరులో నందన్ సుబ్బయ్య ఎవరు? వీవరు. అలాగే రేపల్లెలో వాళ్ళ అక్క వెనకమాల పడద్దు అని చెప్తే అమర్నాథ్ గౌడ్ వాళ్ళ తమ్ముడు, మా అక్క వెనకమాల పడద్దు అంటే నువ్వు గొడ్డలు కుక్కి నీ వాళ్ళే పెట్రోల్ పోసి చంపేశారు. ఇంతవరకు దాన్ని బయట బ్రహ్మాండంగా తిరుగుతున్నారు వాళ్ళు. ఈ రోజుకి కూడా రేపల్లెలో చొక్కాలు ఎగరేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి బీసీల మీద హత్యలు, అరాచకాలు, అత్యాచారాలు 1 కాదు 2 కాదు. ఇంకా వీళ్ళు బీసీల పక్షపాతి ఏ రకంగా అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ నా మీద ట్రోల్ చేశారు. నేను ఒక బీసీ మహిళని, నేను ఎక్కడ అవినీతి చేసినట్టుగా వాళ్ళకి ఎక్కడ
దాఖలాలు కనపడలేదు, నేను ఎప్పుడు కూడా అలాంటివి చెయ్యబోను కూడా. అది ఏం చేయాలని అనుకున్నారు? నా క్యారెక్టర్ అసాసినేట్ చేసేలాగా నన్ను ట్రోల్ చేశారు. నాకు క్యాన్సర్ వచ్చి తగ్గితే దాన్ని కూడా హేళన చేస్తూ నన్ను ట్రోల్ చేశారు. వీళ్ళకి అసలు ఒక మహిళలన్నా బీసీలన్నా వీళ్ళకి ఏముంది? వీళ్ళకి ఒక కమిట్మెంట్ కానీ ఇది కానీ ఏమీ లేవు. బీసీల పార్టీ అంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే. మీరు అడగకపోయినా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం, మహిళల పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో ఉంది అంటే కూడా అది కూడా మహిళా పక్షపాతి పార్టీ ఏదైనా ఉందంటే అది కూడా తెలుగుదేశం పార్టీనే. నేను 23 years నుంచి ఈ పార్టీలో ఉన్నానండి. ద రెస్పెక్ట్ ఐ గాట్, మా మహిళలకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మమ్మల్ని మాట్లాడే విధానం కానీ, ఇప్పుడు నేను ఇంకా ఫ్లోలో ఆగలేనండి. నేను చెప్పేస్తాను, నిజంగా మా పార్టీలో మహిళలు కూడా జెంట్స్ 100% పనిచేస్తే మేము 50% ఛాన్స్ చేసినా మాకు 50% పనిచేసినా మాకు అవకాశాలు వచ్చేస్తాయి. అంత రెస్పెక్ట్. వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటా పార్టీకి వచ్చి పనిచేస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తూనే ఉన్నారు, బాగానే చేస్తూ ఉన్నారు అని అంత ఇది ఏ పార్టీలో ఉందండి? ఈ దేశంలో ఏ పార్టీలో అయినా ఉందా? అది ఎక్కడన్నా ఉందా? ఈ రాష్ట్రంలో ఉందా? మళ్ళీ క్యాన్సర్ వచ్చి ఎప్పుడు చచ్చిపోతామని తెలియని మనిషిని తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్సీ చేశారు. అంత ప్రెస్టీజియస్ ఎమ్మెల్సీ చేశారు. అలా ఎవరైనా చేస్తారా? జగన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పాలన గురించి క్లుప్తంగా వివరిస్తారు. క్లుప్తంగా ఏముందండి? మీరు క్లుప్తంగా అని మీరు అడిగారు. ఏదైనా ఎక్కడొచ్చినా విధ్వంసాలు, విపరీతమైన మాఫియాలు, గంజాయి మాఫియా, కల్తీ మద్యం, భూ కబ్జాలు, ఎక్కడ చూసినా ఏంటి శాండ్ మాఫియా, ఇసుక మాఫియా, ఎవరన్నా ప్రశ్నిస్తే శిరోమండనాలు, ఏదన్నా చేస్తే గట్టిగా ఏదైనా మాట్లాడితే చంపేసి, దళితుల్ని చంపేసి పార్సిల్ చేయటం. ఇది మైనారిటీలను వదిలిపెట్టారా? మైనారిటీ అబ్దుల్ సలాం మీరు చూడండి. ఇప్పుడు మేము చూస్తాం, నంద్యాలలో జరిగింది అది. అబ్దుల్ సలాం ఏదో దొంగతనం కేసు అండి, నేను దొంగతనం చేయలేదు మొర్రో అని చెప్పాడు. అతను తెలుగుదేశం పార్టీ సానుభూతులను దొంగతనం అంటగడటానికి చూశాడు. మైనారిటీ అతను. నన్ను అనవసరంగా నేను నమాజ్ చేసుకొచ్చాను, నా మీద దొంగతనం అంటగడతారా, నేను ఆత్మహత్య చేసుకుంటానంటే, నువ్వు చనిపోయినా నీ కుటుంబాన్ని మేము వదలమని చెప్పారంట. వదలమనంటే నా కుటుంబాన్ని ఏం చేస్తారని కుటుంబం మొత్తం తీసుకెళ్ళి రైలు కింద మెడబెట్టి కుటుంబం మొత్తం చనిపోయాం. ఇంకెంతకన్నా దారుణాలు ఏంటండి? ఇంకా ఎక్కడన్నా ₹1 సంపద సృష్టించారా? మీరు ఇస్తానన్న పథకాలు కంప్లీట్గా ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఇచ్చారా? అమ్మఒడి ఉంటే ఎవరికో ఒకరికి అరాకొర బటన్, ఎంతసేపు బటన్ నొక్కి చేశానని చెప్పడమే కానీ ప్రాక్టికల్గా ఎక్కడన్నా చేశారా? మద్యపాన నిషేధం అన్నారు, అంచెలంచెలుగా నిషేధం ఎక్కడన్నా ఇచ్చారా? అంచెలంచెలుగా ఇదేంటి ₹3,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చి ప్రతి 6 నెలలకి మారుస్తామని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు 3,000 ఇవ్వాలా. వాళ్ళు ఇప్పటికి కూడా ₹2,700 ఇస్తున్నారు. వాళ్ళు ₹2,750 ఇస్తున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళకి ఏంటంటే ఒక కమిట్మెంటు, ఒక ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ కానీ, పేద ప్రజల్ని ఆదుకోవాలని కానీ అట్లాగే ఏమీ లేదు. డబ్బుతో అంతా అయిపోతుంది, లిక్కర్తో అంతా అయిపోతుంది అని చెప్పి వీళ్ళు సంపాదించిన డబ్బు మొత్తం తీసుకెళ్ళి, ఆ అరాచకంగా సంపాదించింది దొంగ డబ్బు అంతా తీసుకెళ్ళి ఈ కంటైనర్లు చూసాంగా మొన్నే. ఆ కంటైనర్ ఎవరిది? ఏంటి ఆ కంటైనర్? ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పారు ఆ కంటైనర్ గురించి? ఎవరో చెప్తున్నారు ఆ కంటైనర్ డ్రైవరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని చెప్తున్నారు మంగళగిరిలో. డబ్బుతో అందరినీ మూసిపెట్టేసేయాలి, అన్నీ చేసేయాలి, ఓట్లు కొనేసేయాలని అనుకుంటారు. కానీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇంక ఇతను వస్తే మాత్రం ఇది మరో బీహార్ అయిపోతుంది అనేది ప్రజలు తెలుసుకున్నారు. ఏం చేసినా ఈసారి ఆటలు సాగం. మేము 161 సీట్లతో ఖచ్చితంగా గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు అనే పదం మనం అందరం కూడా వినబోతున్నాము జూన్ 9వ తారీఖు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఆ పరిస్థితులు అయితే లేవు, కానీ అన్నిటినీ ఢీకొట్టడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ప్రజల కోసం. వాళ్ళు ఒక గుద్దు గుద్దితే మేము 2 గుద్దులు గుద్దుతాము. వాళ్ళు ఒకసారి తంతే మేము 2 సార్లు తన్నైనా సరే, ఏం చేసైనా సరే
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్లు చేస్తామన్నా కానీ, దొంగోట్లు వేస్తామన్నా కానీ, ఇంతకుముందు దొంగోట్లు ఎట్లా చేర్చారో మేమంతా తీసి బట్టబయలు చేసాం. ఏది కూడా ఇది ఈసారి మా కార్యకర్తలు, ప్రజలు అందరూ కసితో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ అంతు తేలుస్తాము. వాళ్ళు ఏదో అరాచకంగా దొడ్డిదారిన గెలవాలంటే మాత్రం జరిగే పని కానే కాదు. ఈ మాట చంద్రబాబు నాయుడు గారు వింటే ఆయనకి నచ్చదు. ఏదైనా సావకాశంగా జరగాలి, ఏదైనా డిసిప్లిన్డ్గా జరగాలి అని చెప్తారు. కానీ మేము చంద్రబాబు గారి బ్యాచ్ కాదు, మేము లోకేష్ గారి బ్యాచ్. మేము ఖచ్చితంగా వాడు ఒకడు అక్కడ ఎవరన్నా మమ్మల్ని పోలింగ్ బూత్ దగ్గర గలాటా చేసి మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తే అంతకంత తిరిగి కొడతాం. నిన్న జగన్మోహన్ రెడ్డిపై రాయి ఘటనకు అర్ధగంటలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి ట్వీట్ చేశారు ఎక్స్లో. ఆయన యోగక్షేమాలు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి ట్వీట్ చేశారు. దాన్ని ఎలా చూడాలి? ఒక ప్రధానమంత్రిగా రొటీన్గా పిఎంఓ ఆఫీసే ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది మోడీ గారి దృష్టికి వెళ్ళిద్దో లేదో కూడా డౌటే నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం జరిగినా కూడా జనరల్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ రొటీన్లో రెస్పాండ్ అయి ఉంటారు. దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. 52 నెలలు మీ అధినేతని చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే కనీసం బీజేపీ అధిష్టానం, ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ కనీసం స్పందించలేదు. దాన్ని ఎలా చూడాలి? దాన్ని నేనైతే ఖచ్చితంగా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానండి. ఖచ్చితంగా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో మాకు అనవసరం. మా నాయకుడు మాత్రం క్లీన్ చిట్తో బయటకు వచ్చారు. అందరికీ తెలుసు అది. ఎందుకంటే ఫస్ట్ 3,000 కోట్లు అన్నారు, తర్వాత 350 అన్నారు, తర్వాత 27 అన్నారు. ఆ 27 కూడా మా పార్టీ ఫండ్లో ఏదో చెప్పారు, అవి చెప్పారు. చివరికి నిరూపించలేకపోయారు. చివరికి ఎక్కడ సిఐడి వాళ్ళని మళ్ళీ జైల్లో పెడతారని సిఐడి ఆఫీస్లో ఆ పత్రాలు కూడా రీసెంట్గా కాల్చేశారు. రీసెంట్గా దొంగతనంగా కాల్ చేయడం కూడా మనం చూస్తాం. ఈ కూటమి ఓట్లు సజావుగా బదిలీ జరిగే పరిస్థితి ఉందంటారా? బదిలీ అవడం కోసమనే ఆ బదిలీ ఖచ్చితంగా అవుతాయండి. అందుకే కోఆర్డినేషన్ కమిటీ కూడా వేయటం జరిగింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కోఆర్డినేషన్ కమిటీ కూడా వేయటం జరిగింది. స్వయంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారే వాళ్ళే దాన్ని కోఆర్డినేట్ చేయటం కూడా జరుగుతూ ఉంది. అన్ని చోట్ల ఇదివరకు మీద ఇప్పుడు కొంచెం చాలా వరకు సర్దుకున్నాయి. త్యాగాలు తప్పవు, మరి చాలా చోట్ల త్యాగాలు తప్పవు. ముందు పార్టీ ముఖ్యం, పార్టీ గెలవాలి. పార్టీ గెలుస్తుంది అంటే ప్రజలు గెలిచినట్టే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిచినట్టే అనే భావంతో ఉన్నాం కాబట్టి ఆ కూటమి కూడా సజావుగానే నడవటానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదివరకు మీద ఇప్పుడు చాలా బాగుందండి, బెటర్ అయింది. మీరు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమండి, 16,000 లోటు బడ్జెట్లో చంద్రబాబు నాయుడు విభజన జరిగిందండి. ఏమాగింది? 2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలకి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మీకు నేను ప్రూఫ్స్తో సహా ఇస్తా. మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని ఐడియా నాకు లేదు, లేదంటే నేను ఆ పేపర్లు కూడా తీసుకొచ్చేదాన్ని. 2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇచ్చారు. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు. చంద్రన్న భరోసా ఇచ్చారు. రంజాన్ తోఫా ఇచ్చారు. క్రిస్మస్ కానుక ఇచ్చారు. సంక్రాంతి కానుక ఇచ్చారు. ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని కూడా వదిలిపెట్టాల. సంపద సృష్టించడం తెలుసు, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలిసిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరూ లేదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇచ్చారు. వీళ్ళేంటి 13 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏమైనా సంపద సృష్టించారా అంటే ఇంత 10 పైసలు కూడా సృష్టించలేదు. పోనీ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందించారా అంటే ఎవరికి రాలేదనే చెప్తున్నారు. రాలేదు కాబట్టి ఇంత నెగిటివిటీ వచ్చింది, ఇంత నెగిటివిటీ రావడం జరిగింది. సో సంపద సృష్టించిన వాడికి అది ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. అది ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ సూపర్ 6 అనౌన్స్ చేశారు. అదేవిధంగా P4 ప్రతి పేదవాడు కూడా ఏ రకంగా నెక్స్ట్ స్టెప్ అంటే మిడిల్ క్లాస్ అయితే అప్పర్ మిడిల్ క్లాస్ అట్లా ఎలా వెళ్ళాలో కూడా ప్రణాళికలు ఆల్రెడీ రూపొందించారు. అండ్ ఆల్రెడీ మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఇంత విభజన జరిగి రాజధానికి సార్ని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చి సగం వరకు అది ఒక వెళ్తా ఉన్న టైం ఇది ఒక పక్క జరుగుతున్నా మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 10 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ వచ్చాయండి. అంతకుముందు హైటెక్ సిటీలో హైదరాబాద్లో వచ్చాయి 15 లక్షల ఉద్యోగాల పైన, ఇక్కడ 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. దీన్ని స్వయంగా ఎవరు ఒప్పుకున్నారనుకుంటున్నారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో అని అసెంబ్లీలో అడిగినప్పుడు స్వయంగా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పడం జరిగింది, ప్రత్యక్షంగా 6 లక్షలు వచ్చినాయి అని. డేటా ఉందిలేండి, ఆ డేటా కూడా ఉంది.
వచ్చారు. మరి ఎట్లా చేశారు? ఏ రకంగా చేశారు? శ్రీమతి వైఎస్ విజయలక్ష్మి అమెరికా వెళ్ళారు. భయంతో వెళ్ళారా, ప్రశాంతత కోసం వెళ్ళారా? అందరి మనసులో తెలుసు భయంతోనే వెళ్ళారని. ఎందుకంటే పార్టీ నువ్వు జైల్లో ఉన్నావు, నీ అమ్మని ప్రెసిడెంట్ చేసావు, నీ చెల్లిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో చేసావు, ఆవిడ పాదయాత్ర తిరిగింది, నువ్వు ఇప్పుడు గద్దెనెక్కంగానే సీఎం అవ్వంగానే అసలు ఆవిడకి కూడా తెలియకుండా పార్టీ ప్రెసిడెంట్ కింద తీసి అవతల బారేసావు. ఇదేంటి అందరూ చెప్తున్నారు అవినాష్ రెడ్డిని హత్య చేశాడు, హత్య చేసిన అతన్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వేంటి అని కుటుంబ సభ్యులే అడుగుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగింది. రేపు రేపు విజయలక్ష్మికి కూడా ఏదైనా కాదని ఏం అవ్వదనడానికి ప్రూఫ్ ఏముంది చెప్పండి. ఇప్పుడు అసలు ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరికన్నా ఏదైనా చేసేసి పోయినసారిలాగా ఏదైనా చేయొచ్చు కదా, ఏదైనా ప్లాన్ వేయచ్చు కదా, దానికి ఎవ్రీ ఆస్కారం ఉంది కదా దానికి. యూ డోంట్ నో. ఆడు ఖచ్చితంగా భయంతోనే వెళ్ళిపోయి ఉంటుంది. వివేకం సినిమా చూసారా మీరు? చూసానండి. వివేకం సినిమా చూసి ఏంటి ఇంత దారుణంగా చంపారా, ఏంటి ఇట్లా కూడా ఉంటారా అని నేను ఆశ్చర్యపోయిన ఒక 10 నిమిషాలకే స్టేట్మెంట్ చూసాను సునీత గారిది, వివేకానంద రెడ్డి గారి కూతురుది. ఇంతకన్నా ఘోరంగా చంపారు, వివేకం సినిమాలో చాలా తక్కువ చూపించారని చెప్పి. నేను దానికే మేము ఇలా చంపారనంటే అంతకన్నా ఘోరంగా చంపారని చెప్పి సునీత గారి స్టేట్మెంట్ చూసి ఇంకా ఆశ్చర్యపోయాం. మీ యువ నాయకుడు నారా లోకేష్ రెడ్ బుక్ ప్రిపేర్ చేశారు. దాంట్లో ఉన్న పేర్లపై చర్యలు ఉంటాయా? 100% ఉంటాయండి. అదేదో వ్యక్తిగత కక్ష కాదండి. ఈరోజు ఒకడు అన్యాయం చేసినప్పుడు, ఒకడు తప్పుడు దారిలో నడిచినప్పుడు అతనికి శిక్ష పడితేనే మిగతా వాళ్ళు చేయకుండా ఉంటారు. అంతేగాని మాకేం కక్ష సాధింపు చర్యలో లేదా ఏదో ఈ పోలీస్ మీద కక్ష తీర్చుకోవాలి లేదా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అనేది కాదండి. దే హ్యావ్ టు పే ఫర్ ఇట్. వాళ్ళు రూల్స్ వైలేట్ చేసి వాళ్ళు వైసీపీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఆ కరెక్షన్ లోకేష్ గారు చేస్తారు. మంగళగిరిలో మీరు పూర్తి ఈ నిజం గెలవాలి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్లో కూడా మీరు మంగళగిరి ఫోకస్ చేస్తూ ఉన్నారు ఈ ప్రచార బాధ్యతలు. మంగళగిరిలో మీరు లోకేష్ కంటే కూడా ఎక్కువ సమయం అక్కడ గడుపుతున్నారు, వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది? లోకేష్ గారు కూడా మ్యాక్సిమం టైం మంగళగిరిలోనే గడుపుతున్నారండి. అక్కడ పరిస్థితి చాలా బాగుంది. ఈ ఎండలో ఏం ప్రచారం చేస్తారు, వెళ్ళండి మా ఓటు మీకే కదా వేసేది అనే విధంగా ఉంది. ఖచ్చితంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 40,000 to 50,000 మెజారిటీ అండి. సాక్షి మీడియాలో వైఎస్ షర్మిల పైన అలాగే వైఎస్ సునీతారెడ్డి పైన అనేక కథనాలు వస్తున్నాయి, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు నమ్మారు కదా వాళ్ళ అన్నయ్యని, ఇప్పుడు ఇలాగ వాళ్ళ మీద కథనాలు వస్తున్నాయి. మళ్ళీ ఆ కుటుంబం ఎప్పుడు ఒకటైద్దో మనకు తెలియదు. సో నేనైతే రక్త సంబంధ ఎవరు వదులుకోరు. వాళ్ళ ఆడపిల్లలు అసత్య కథనాలు, వాళ్ళ పుట్టుకుల దాకా వెళ్ళటం, చెల్లెళ్ళని హంతకురాళ్ళు అనేది అది చాలా తప్పండి. అదే వాళ్ళ పుట్టుకతో యాజ్ ఎ మహిళలుగా వాళ్ళని ఆ రకంగా కించపరచడం చేయటం అనేది నో వన్ విల్ ఎంకరేజ్ ఇట్ అండి. అయితే ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా రక్త సంబంధం ఒకటే, మళ్ళీ పిలుచుకోవచ్చు, మళ్ళీ మాట్లాడుకోవచ్చు, మళ్ళీ ఒకటే అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, వాళ్ళ కుటుంబంలో ఉన్న సానుభూతులు, వాళ్ళ కుటుంబంలో ఉన్న ఏడుపులు రాష్ట్ర ప్రజలది కాదు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, రాష్ట్రానికి కావాల్సింది ఒక చేయూత, రాష్ట్రానికి కావాల్సింది ఒక సంక్షేమం, రాష్ట్రానికి కావాల్సింది ఒక సంపద సృష్టించే వ్యక్తి. వీళ్ళ కుటుంబము ఇదే కాదు కదా. వీళ్ళు ఏదో పిక్చర్ మాదిరి వీళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళు మాట్లాడుకో ఇవన్నీ చూసే టైం ఎవరికి ఉంది, ఎక్కడుంది, ఎందుకు చూడాలి? మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, అది ఆ కోణమే మేము చూస్తాం తప్ప వాళ్ళ గురించి బట్ విషయం వచ్చినప్పుడు నిలబడతాం. ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారి గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఒకప్పుడు. ప్రభాస్ అని ఏదో చెప్పి ఏదో సంథింగ్ చాలా అసహ్యంగా ఆవిడ మీద ట్రోల్ చేసినప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ భర్తతో, అనిల్ గారితో కలిసి. ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మేము మద్దతు పలుకుతున్నాము,
ఏ అమ్మాయి మీద ఇలాంటి ట్రోల్స్ చెయ్యకూడదు అనేది వాళ్ళు వచ్చి నిలబడ్డారు. మమ్మల్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమన్నారు. మేమందరం కూడా ఆ రోజు ఆనాడు మేము షర్మిల గారి సోషల్ మీడియా విషయంలో ఇష్యూ బేస్డ్గా మేము చేసాం. ఇప్పుడు ఏంటంటే అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, అది ప్రజలకి సంబంధించింది కాదు, లేదా ఇంకేదో కాదు. సో దాని గురించి మంగళగిరి ప్రజలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి శ్రీమతి పంచుమర్తి అనురాధ సందేశం ఏంటి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు, యువతకి మంచి రోజులు, మహిళలకి మహారోజులు, లా అండ్ ఆర్డర్ ప్రివేల్ అవుతుంది, సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతాయి, సంపద సృష్టించబడుతుంది, లక్షల ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది, కరువు ఉండదు, 100% పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది, పట్టుసీమ నుంచి నీళ్ళు వస్తాయి, 68,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి చంద్రబాబు నాయుడు ఆనాడు ఖర్చు పెట్టడం జరిగింది. వాటన్నిటిలో కూడా నీళ్లు పారతాయి. పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోకూడదు. మీరు ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అనురాధ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.